హోండా కంపెనీ వాళ్ళు మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చేసారనమాట. మరి ఆ ఎలక్ట్రిక్ బైక్ పేరే WN7 పేరుతో అయితే ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకొచ్చారు. మరి WN లో కొన్ని కీవర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. W అంటే బీ ద విండ్ అనమాట, N అంటే నేకెడ్, 7 అనేది ఆ మోటార్ సైకిల్ సంబంధించిన కేటగిరీ అనమాట. ఓవరాల్ కంపేర్ చేస్తే WN7 అనే ఒక పేరుతో ఈ ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకొచ్చారు. మరి ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్, ప్రైజింగ్ వివరాలని ఈ రోజు మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడ్ లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అయితే ఈ పర్టికులర్ బైక్ సంబంధించిన డిజైన్ చూసుకున్నట్లయితే కంప్లీట్ స్పోర్టీ టైప్ డిజైన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇందులో ఉన్న మోటార్ కెపాసిటీ కానివ్వండి, వీళ్ళు ఆఫర్ చేస్తున్న పవర్ చూసుకున్నట్లయితే కంప్లీట్ ఒక స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్ దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేసినట్టు అర్థమవుతుంది అనమాట. అలానే హోండా కంపెనీ స్వయంగా చెప్పిన మాట అంటే ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ బైక్ పర్ఫార్మెన్స్ అనేది పెట్రోల్ సెగ్మెంట్ లో ఒక 600 cc ఇంజిన్ సమానంగా ఉంటుంది. అంత పవర్ఫుల్ గా ఎలక్ట్రిక్ బైక్ అయితే వర్క్ చేస్తుంది అనే పాయింట్ అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. అలానే ఈ బైక్ లో ముందు వైపు చూసుకున్నట్లయితే మనకి LED లైటింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలానే సస్పెన్షన్ పరంగా USD ఫోర్క్ సస్పెన్షన్ అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ముందు వెనుక కూడా డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలానే రేర్ సెట్ చూసుకున్నట్లయితే మోనోషాక్ సస్పెన్షన్ తో ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సీట్ అనేది ఇద్దరు కూర్చునే విధంగానే పెద్ద సీట్ లానే అనిపిస్తుంది అనమాట. యూజువల్ గా స్పోర్ట్స్ బైక్ అనేది మరీ చిన్న సైజు సీట్ కింద ఉంది, బట్ ఇది కొంచెం లెంత్ సీట్ లాగా నాకు అనిపించింది అనమాట. ఇందులో మేజర్ టెక్నికల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే వీళ్ళు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని అయితే రివీల్ చేయలేదు, కానీ ఒక్కసారి చార్జ్ పెడితే 130 కిలోమీటర్ల రేంజ్ అనేది ఈ బైక్ లో అయితే ఆఫర్ చేస్తానైతే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు అనమాట. అలానే ఇది ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలానే ఇందులో వాడుతున్న మోటార్ మాత్రం ఏకంగా 18 కిలోవాట్ల లిక్విడ్ కూల్డ్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూస్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అంత లిక్విడ్ కూల్డ్ మోటార్ యూస్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు, చాలా హై పర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్స్ లోనే ఇలాంటి లిక్విడ్ కూల్డ్ మోటార్స్ అయితే యూస్ చేస్తారు. యూజువల్ గా లిక్విడ్ కూల్డ్ లాంటివి బ్యాటరీ ప్యాక్స్ లో యూస్ చేస్తూ ఉంటారు అనమాట హై అండ్ కార్స్ లో. బట్ వీళ్ళు డైరెక్ట్ గా లిక్విడ్ కూల్డ్ మోటార్ ని బైక్ లో యూస్ చేస్తారంటే ఏ పర్ఫార్మెన్స్ ఇద్దాం అనుకుంటున్నారు దాన్ని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ టార్క్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్ నాకు కనిపించలేదు, కానీ వేరే వెబ్సైట్స్ చూడడం 100 న్యూటన్ మీటర్ టార్క్ అనేది ఈ పర్టికులర్ మోటార్ ద్వారా జనరేట్ చేస్తుందనే ఒక సమాచారం అయితే ఉందన్నమాట. అలానే ఈ పర్టికులర్ వెహికల్ ని మీరు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఈ బైక్ మీరు ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, మీరు ఒక 6 కిలోవాట్ల ఛార్జర్ తీసుకున్నట్లయితే కనుక ఈ పర్టికులర్ బైక్ ని మీరు 30 నిమిషాల్లోనే 80% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దాంతో పాటు ఫుల్ ఛార్జ్ చేయడానికి 3 గంటల సమయంలోనే ఎలక్ట్రిక్ బైక్ ని ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే బైక్ ముందు భాగంలో 5 అంగుళాల TFT స్క్రీన్ అయితే ఈ బైక్ లో పాటు అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే కూడా మీకు ఇందులో కనిపిస్తుంది. రియల్ రేంజ్ ప్రిడిక్టర్ కానివ్వండి, మ్యాప్స్ కనెక్టివిటీ కానివ్వండి, ఇటువంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఈ బైక్ తో పాటు అయితే ఆఫర్ చేస్తారు. ఈవెన్ మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా ఈ ఎలక్ట్రిక్ బైక్ తో పాటు ఇస్తారు అనమాట. బట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా హోండా కంపెనీ వాళ్ళు రివీల్ చేయలేదు. వాస్తవానికి ఈ పర్టికులర్ బైక్ ఏదైతే ఉందో దీని ఇనీషియల్ డీటెయిల్స్ ని ఎకిమా మోటార్ షో 2024 లో అయితే రివీల్ చేశారన్నమాట. ఫన్ కాన్సెప్ట్ అనే ఒక ఆ టెక్నాలజీ ద్వారా దీన్ని డెవలప్ చేశారు. దానికి సంబంధించిన కొత్త వేరియంటే ఈ కొత్తగా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన కొత్త టెక్నాలజీ అంతా డెవలప్ చేశారన్నమాట. ఇక WN7 ఎలక్ట్రిక్ బైక్ ఏదైతే ఉందో ఇది యూరోప్ మార్కెట్ ని ఇనీషియల్ గా అయితే మార్కెట్ లోకి అయితే తీసుకురాబోతున్నారు. మన భారతదేశ మార్కెట్ లోకి అయితే ఇమీడియట్ గా అయితే అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇది పర్టికులర్ బైక్ ఏదైతే ఉందో చాలా హై ఎండ్ సంబంధించిన మోడల్ అనమాట. ప్రైస్ చూసుకున్నట్లయితే మన భారతదేశ కరెన్సీ ప్రకారం చూసుకున్నట్లయితే 15,50,000 రూపాయల వరకు ఉంటుందన్నమాట. మన భారతదేశ మార్కెట్ లోకి ఈ హై ఎండ్ మోటార్ సైకిల్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో చాలా తక్కువ సెగ్మెంట్ అనమాట. యూజువల్ గా మన భారతదేశ మార్కెట్ లో ఈవీ సెగ్మెంట్ ఏదైతే ఉందో మన బడ్జెట్ సెగ్మెంట్ మార్కెట్ లైక్ 100cc, 150cc, 200cc వరకు కూడా ఎక్కువ మార్కెట్ ఉంటుంది. 500cc, 600cc మార్కెట్ ఏదైతే ఉందో మార్కెట్ ఉంటుంది, కానీ చాలా తక్కువ మార్కెట్ మాత్రం ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ హోండా కంపెనీ వాళ్ళు మన భారతదేశ మార్కెట్ లో తీసుకొస్తే కొంచెం 100cc లేకపోతే 200cc మధ్యలో పవర్ లో ఉన్న బైక్స్ లాంటి మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా తీసుకురావచ్చు, బట్ ఎక్కువ మంది కస్టమర్స్ ఈ బైక్ ని తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. అందుకనే హోండా కంపెనీ వాళ్ళు ఇనీషియల్ గా UK మార్కెట్ లో అయితే ఎలక్ట్రిక్ బైక్ ని అయితే మార్కెట్ లో తీసుకొస్తున్నారు. తర్వాత మరి ఈ బైక్ మోడల్ ని తీసుకొస్తారా లేకపోతే కొత్త వేరియంట్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. కొన్ని నెలల క్రితం హోండా షైన్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్ లోకి రావచ్చు అని చెప్పి కొన్ని వార్తలు కూడా వచ్చినాయి అనమాట. బట్ ఏదేమైనప్పటికీ హోండా వాళ్ళు అయితే ఇప్పుడు అఫీషియల్ గా తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చేసారు అనమాట. మరి హోండా WN7 ఎలక్ట్రిక్ బైక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.